నమస్కారం గురుగారు. హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. గురుగారు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఏదైనా మంచి పరిహారం కానీ ఏదైనా చెప్తారా గురుగారు? ఏం పట్టుకోవాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే అమ్మవారిని ఏ విధంగా పట్టుకోవాలి? అదేనమ్మా, దానికి మంచి సదావకాశం ఉందమ్మా. మాకు జీవితంలో అనుభవం 2021లో మాకు తినడానికి కూడా తిండి లేదు. ధనం కోసం కానీ జనం కోసం కానీ ఈ గడప దాటి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. మా గురుది అజకర వృత్తి అని అంటారు. అజకర వృత్తి అంటే కొండ శిలవ, అడవిలో ఉంటుంది, లావుగాను. ఆ నోరు తెరిచి అలా ఉంటుంది. కప్పలు, తేళ్ళు, పాములు వచ్చి మీద పడతాయి నోట్లోని. అదే దాని ఆహారం, కదలకుండా ఉంటుంది. అజకర వృత్తి అంటారు. పేరు కోసం కానీ ధనం కోసం కానీ జనం కోసం కానీ ప్రయత్నం చేయకుండా భగవంతుడు 6 నెలల తర్వాత పుట్టబోయే బిడ్డకి తల్లి స్థానాల్లోని పాలు తయారు చేసి ఉంచుతున్నాడు. అలాంటప్పుడు ఇప్పుడు నాకెందుకు పెట్టడం, నేను ఎందుకు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, అమ్మవారి బిడ్డని నేను, అమ్మవారు నాకు ఎందుకు పెట్టరు అని ఇక్కడి నుంచి కదలకుండా ఉన్నాను. ఎందుకు పెట్టో చూస్తానని. అలాగే 7 సంవత్సరాలు అత్యవసరే తినడం జరిగింది. డబ్బు లేక బెల్లం మొక్క నచ్చు తినడం, అలాంటి రోజులు. లక్ష్మీ కోసమనో సరస్వతి కోసం కాళీ కోసం నేను అడుక్కోవడం ఏంటి? నాలాంటి వాడి దగ్గర ఉండాలి అని చెప్పేసి, దాస్యం చెయ్యాలి అని చెప్పేసి మీకు అనిపించాలి, నాకు కాదు, మీకు కావాలని. మీరే రావాలి, నేను మీ దగ్గర రాను అని పందం పట్టాను. అమ్మని బాబునే దెబ్బలాడాలి తప్ప మిగతా వాళ్ళతో దెబ్బలాడడం ఏంటి? ప్రెసిడెంట్లతోటినో లేకపోతేనేమో ఆడు ఈడు పేరున్న వాడితోటినో వాడితోటి పోటీ మనకి. కరెక్ట్. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, అంతేగాని అడుక్కునేది ఏదో మహాచక్రవర్తిని అడగాలి. దేవేంద్రుడు నీకేం కావాలి ఇస్తానన్నాడు అజ మహారాజుకి. దేడ్రా బాబు, రాక్షస సంహారం చెయ్యి, నాన్న దిక్కు, నువ్వే దిక్కు అని ఏడ్చావు. ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాలు రాక్షస సంహారం చేసి నీ రాజ్యాన్ని, నీ స్వర్గాన్ని రక్షించాను, నువ్వు నాకు వరం ఇస్తానంటావేట్రా, నువ్వు సిగ్గులేదా అని మనసులో అనుకున్నాడు. ఆ ఇచ్చేదేదో శ్రీమన్నారాయణ నాకు ఇస్తాడులే, నువ్వు ఇచ్చేది నాకు, నేను విశ్రాంతిగా ఉండడానికి ఒక ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేయన్నాడు ఆయన. అప్పుడు నోరు మూసి ఆ ప్రశాంత వాతావరణం ఇచ్చాడు ఆయనకి, యోగంలోని, ఆ మహారాజుకి. అది గుర్తొచ్చింది కదా, మా గురుగారు చెప్పారు, ధనం కోసం జనం కోసం కదరా, అష్టైశ్వర్యం అష్టసిద్ధులు నీ దగ్గర తిరగాలి, నువ్వు వాటితో తిరగడం కాదన్నారు. అంతే కదా అనుకున్నా. అంతే, అమ్మ అంటూ ఎడుతూ కూర్చున్నాం అక్కడ. ఏది దొరికితే అదే తిన్నాం, లేని దానికోసం ఆలోచించలేదు. అయినా ఒకసారి కృషి చేద్దాం, అమ్మ వారిని ప్రార్థన చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకున్నా. 108 మంది దంపతుల చేత కూర్చోవడానికి కూడా చోట్లేని ఈ చోట 108 రోజులు ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి సౌందర్య లహరి అనేటటువంటి ఒక గ్రంథంలోని 33వ శ్లోకం, స్మరం యోనిం లక్ష్మీం తృతయమిదమాధోతో మనోహ నిదాయికే నిత్యే నిరవధి మహాభోగరసిక భజంతి త్వం ధన్య కతీచన చిదానందలహరి అని మంత్రం ఉంది. ఈ మంత్రం రోజుకి 1000 సార్లు జపన. ఎవరైతే ఇన్ని రోజులు జపం చేస్తే, ఈ సాధన చేస్తే, తేనె పోసి మారేడు దళంలోని నైవేద్యం పెట్టి సాధన చేస్తే తప్పనిసరిగా ఆకస్మిక ధనప్రాప్తి అని ఉంది. ఓహో, ఇదేదో చూద్దాం, తేలిక ఉంది కదా, మరి చేసే సాధనే కదా. అదే నేను ఒక్కడిని చేసుకోవడం ఏంటి, 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పేసి 108 దంపతుల చేత ఈ ఆశ్రమంలోనే చోటు సరిపోదు.
రోజుకి 10 మంది చెప్పిన రమణ మండలం జపం చేయడం, రోజుకి 10 మంది జపం చేయడం, ఇలాగ అందరు కలిసి జపం చేయడం. అలా 108 రోజులు చేసాం. చేసిన తర్వాత గొప్ప యజ్ఞం చేశాం. 300 రూపాయలకి డబ్బా కొనడానికి కష్టమైంది. ఈ రోజున 12,000 రూపాయలతో నూనె దీపం వెలిగించగలుగుతున్నాం. అది కూడా మామూలు దీపం కాదు, అష్టగంధాలతో కలిపినటువంటి ఒత్తులతో అద్భుతంగా వెలుగుతున్న నిత్య అగ్నిహోత్రంగా అంత వైభవం దీపానికి వచ్చేసింది. దీపదేవత అమ్మవారు, గురుగారు, దీపగురు. ఇది ఈ రహస్యం ఎలాగంటే ఆ రోజుల్లో మీకు ప్రయత్నం ఈ రకమైన యంత్రం వెండి పాత్రలో చెక్కించాం. 4 చతురం వేసి ఉంటుంది, 4 మూల 4 సున్నాలు ఉంటాయి, 4 ఇంట్లో 4 శ్రీములు ఉంటాయి. మయాని శ్రీము ఉంటుంది. ఇందా చెప్పినట్టు సౌందర్యలహరిలో 33వ శ్లోకం. తామర పువ్వులతో పూజ అమ్మవారి శ్రీచక్రానికి. ఈ మారేడు దళంలో శ్రీం శ్రీం శివాని ఈ రేఖ మీద శ్రీం, ఈ రేఖమే శ్రీం, ఈ రేఖమే శ్రీం. ఇక్కడ నీ గోత్రనామాలు ఈ మయాన్ని రాసుకుని ఈ యంత్రంతో ఉన్నట్టు ఈ పళ్ళులోని ఈ యంత్రాన్ని ఇది ఇలా వేసి తేనె పోసి ఆ కిందన భూమి మీద ఇలాగా 4 చతురాల్లో మూలలో ఇది రాసి తెల్ల నక్షత్రాలు, ఎర్ర నక్షత్రాలు, పసుపు అక్షతలు కాస్త సుగంధద్రవ్యం కలిపి అక్షర కుప్పగా పోసి 4 వైపులను మయాన్నిను 4 చోట్ల 4 దీపాలు పెట్టి సుగంధద్రవ్యంతో కూడుకున్నట్టు వస్తువులు అందులో ఒత్తులుగా వేసి స్మరంయోని అనేటువంటి 33వ శ్లోకం అమ్మవారిని సాక్షాత్తుగా జగన్మాత కమలాత్మిక అమ్మవారిని స్మరించడం, మంత్ర జపం రోజు 1000 జపం చేయడం. ఎవరైతే ఈ ఆశ్రమాలకు చేసుకునేలాగుంటే 4 సోమవారాలు, ఒక ఆరుద్ర నక్షత్రం, ఒక పౌర్ణమి, ఒక అమావాస్య అయ్యవారి పేరు మీద చేసి కృష్ణపక్షంలో అయితే, శుక్లపక్షంలో అయితే అక్కడ అమ్మవారికి శుక్రవారం మారుతాయి. శుక్రవారం అమ్మవారి దగ్గర, ఈ సోమవారం అయితే అయ్యవారి దగ్గర ఇదే రకంగా మారేడు దళాలు రాసుకుని ఈ మంత్రం చదువుతూ ఒక 108 చదివి 108 దళాలు తేనెలో ముంచి అలా వేయండి. ఆకస్మిక ధనప్రాప్తి వచ్చి తీరుతుంది 7 వారాల్లో ఈ మంత్రం ద్వారా. మీ కర్మలతో పని లేదు, దేవుడి దగ్గరికి వచ్చేసింది కాబట్టి. అలాగే మీ ఇంటికాడ చేసుకోవాలనుకుంటే మీరు ఏ రోజు పుట్టారో 4 రోజులు, మీరు ఏ తిథులు పుట్టారు, కృష్ణపక్షం శుక్లపక్షం 2 రోజులు 6, అలాగే ఏ నక్షత్రంలో పుట్టే 7. 7 వారాల్లో ఇదే ప్రకారంగా ఇంటికాడ ఓ బూర్జి పత్రం మీద కానీ అది ఇలా రాగి పాత్రలో కానీ యంత్రం వేసుకుని ఒక పీట మీద ముగ్గు అందంగా వేసుకుని 4 వైపులు 4 దీపాలు మయాన్ని ఒక దీపం పెట్టుకుని అక్కడ ఈ పాత్రలో ఇలాగా తేనె పోసి అక్కడ నమస్కారం. ఈ 108 రోజులు చెప్పను, 108 కాదు 1000 చెప్పని చెప్పిన. ఈ 7 వారాలు చేసినట్లయితే మీ జీవితంలోని ఆ పరమేశ్వరు జగన్మాత కాళీ, ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన కమలాత్మిక అనుగ్రహంతో ధనయోగం, ఆకస్మిక ధనయోగం. ఆకస్మిక ధనయోగం అంటే దారంటి వెళ్ళేటప్పుడు కూడా ఈ మంత్రం చదువుకుంటూ ఒకసారి ఇలాగ వెళ్తున్నాను రాజమండ్రిలోని నడిచి, అక్కడ మార్కండేశ్వర స్వామి గుడి ఉన్నారు కదా, పశ్చిమ సింహాధారం కలిగినటువంటి శివాలయం ఉంది కదా, ఆ శివాలయానికి నమస్కారం చేసి బయటకు వచ్చాను. ఆకస్మిక ధనప్రాప్తి అంటే నది ఒడ్డుని గట్టు ఉంటుంది, ఎడం చేతి పక్కన ఆ గట్టు ఎక్కి నడుస్తున్నాను. నడిచి కొంత దూరం వెళ్ళాడు, 10,000 రూపాయల కట్ట ఆ గట్టు మీద ఉంది. థియేటర్ డబ్బులు లాగా ఉన్నా తీశాను 10,000. అటు ఇటు చూసాను, ఎవరో లేరు. ఎవరన్నా వస్తారేమో అక్కడ అరగంట సేపు చూశాను ఇచ్చేద్దామని, ఎవరు రాలేరు. అప్పుడు జైల్లో పెట్టుకున్నాను. అది ఆకస్మిక ధనమే కదా. అవును, అవునా? అవును గురుగారు. అలాగే
మన వ్యాపారం ఆకస్మికంగా ఉమ్, రోజు 100 మంది వచ్చి కొంటున్నారు. ఉమ్, బట్టలు అనుకుందాం, లేదా బంగారం అనుకుందాం, లేదా కూరగాయలు అనుకుందాం. రోజు 100 మంది వచ్చి కొంటున్నారు. ఈ ప్రయత్నం చేయడం వల్ల ఏమవుతుంది, 1000 మంది కొంటారు. ఉమ్, వాడు ఆకస్మిక ధనం అవుదా? అవుతుంది. అంటే కృషి లేకుండా వస్తుందని నేను చెప్పాను. ఉమ్, అలాగే నేను చేస్తాను మీకు వస్తుంది అమ్మవారి దైవాలని నేను చెప్పను. నేను చేస్తాను మీరు చేయండి, ప్రయత్నం చేయండి అని చెప్తా. ఇది ఇక్కడ సిద్ధాంతం. అర్థమైందమ్మా? ఏం చేద్దాం, మూఢాచారాలు మూఢనమ్మకాలు పనికిరావు కదా. ఉమ్, దేవుడి దైవాలు జరిగిందా, ఉమ్, నీ కృషి వల్ల జరిగిందా అంటే నీ కృషి వల్ల అని చెప్తాం. ఉమ్, ఏమా అలాగ మనం ఆకస్మిక ధనలాభం, ఇందాక మీరు అడిగినటువంటి ధనప్రాప్తి కావాలనుకుంటే ఉమ్, భగవంతుడు ఇస్తాడు. మంత్రాలు చింతకాలు రాలుతాయి, వచ్చి తీరుతాయి. పైసా లేకుండా కానీ, ఎక్కడికి వెళ్ళకుండా, ఎవరిని అడగకుండా కానీ 2025లో అమ్మవారి దీపాల దగ్గర సాధన చేసుకుంటూ ఇదే భారం అనుకుంటూ అడగకుండగా మా చిన్న గురువు గారు ఉత్తర పీఠాధిపతికి చేయడానికి పెద్ద పెద్ద గురువులు అందరూ వచ్చారు. అలాగే భక్తులు శిష్యులు మాకు అవకాశం లేదేంటండి, మాకు అవకాశం లేదేంటండి అని చెప్పి శివప్రతిష్ఠ, అలాగే ఇదంతా నిర్మాణం చేయడం, ఇదంతా పెద్దగా చేయడం, 3000 మందికి అన్నదానం, ₹1,00,00,000 ఖర్చు పెట్టి చేశారు శిష్యులు. ఎక్కడైనా వెళ్ళామా, బతిమాలేమా, చేయి చాపేమా, నువ్వు లేకపోతే దిక్కు లేదని ఎవరిని అనలేదు. పరమేశ్వరుడు దయ ఈ రూపంలో జరిగింది అనుకున్నాం. అదే అసలైన వైభవం. ఏమా నిజమైన వైభవం, మహావైభవంగా జరిగింది. అవును. ఈ రోజుని ఇంత ఆశ్రమంగా మారింది. అవును. అప్పుడు ఇదంతా లేదు, ఇలా కూర్చోవడం కూడా ఉండేది కాదు. ఇంతవరకు శివుడు వచ్చేసాడు, పంచముఖేశ్వరుడు వచ్చేసాడు, అది కూడా సైంటిఫికల్ గాను. ఏమా అది ఆ పరమేశ్వరుడు అదే మంత్రాలకి చింతకాయలు రాలుతాయని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. అవును, మీరే ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇది అనుభవం. ఏం చేత శరణాగతి. నారు పోసినోడు నీరు పొయ్యడా, 6 నెలల తర్వాత పుట్టబోయే బిడ్డకి తల్లి స్థానాల్లో పాలు తయారు చేసి ఉంచిన వాడు నాకెందుకు పెట్టడం అనే దీక్ష. నువ్వు రాజరాజేశ్వరి అయినప్పుడు నీ బిడ్డలు కూడా రాజరాజేశ్వరి అవుతారు. ఆవు పిల్లలు ఆవు లేవదు, గేదె పిల్ల గేదె లేవదు, కుక్క పిల్ల లేదు, పులి పిల్లలే అవుతారు, సింహం పిల్లలే అవుతారు, సదాశివుడు పిల్లలు సదాశివులే అవుతారు. అర్థమైందమ్మా? ఇది ఈయన రహస్యం. ఆవిడ ఎందుకు అవ్వదు? మరి ఆ నమ్మకం ఉండాలి మనకి. మీరు ఎవరు అంటే పలానా గోత్రం వాళ్ళ అబ్బాయిని, పలానా గోత్రం వాళ్ళ అమ్మాయిని, నా తండ్రి, నా తల్లి, నా ఇల్లు, నా కులం అంటాం. అవన్నీ మర్చిపోవాలి మనం. ఎందుకు అమ్మాయి పోదమ్మా? ఇస్తుంది, అమ్మేస్తుంది. ఆ నమ్మకం, ఆ పట్టుదల మనకు ఉండాలి. నమ్మకం అక్కర్లేదు, నమ్మినా నమ్మకపోయినా ఇస్తారు. అందుకలో ఉంది రహస్యం. ఏమా అని తెలియజేస్తూ ఆకస్మిక ధన ప్రాప్తి కలగడానికి కూడా సౌందర్యలాలో ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి అద్భుత తంత్ర రహస్యాన్ని మీకు అందరికీ తెలియజేయడం జరిగింది. హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. నమస్తే.